ఏమ్మా బాగున్నారమ్మా? బాగుండమన్నా. భోజనం చేశారమ్మా? లేదన్నా ఇంకా. అదే మీకోసం ఏదైనా వంట చేద్దామని వస్తే మా పిల్లల కోసము. పిల్లలు తింటారన్నా కదా? ఏం తింటానన్నా చెప్పు. కేఎఫ్సీ చికెన్. ఏం తింటావు? కేఎఫ్సీ తింటావా? సర్లే చేస్తాలే, నీకోసం కేఎఫ్సీ చేస్తాను, తిందాంలే. నేను తింటా, నువ్వు తిందు, ఎట్లే ఓకేనా? సరే సర్లే అమ్మా, నేను సరుకులు తీసుకొని వస్తాను. సరే అన్న. చేసి ఈరోజు పిల్లలకు పెట్టేద్దాంలేమ్మా. సరే వెళ్ళిపోతా. మీరు తినేసేయండి, ఆ లోపల నేను కేఎఫ్సీ చేస్తాను, తిందాం మరి. నీకు చాక్లెట్ 3 చాక్లెట్లు తిను. కేఎఫ్సీ చికెన్ చేయడానికి స్కిన్తో ఉన్న చికెన్ తీసుకోవాలకు. చికెన్లోకి కలుపుకోవడానికి ఏం కావాలో చూద్దామన్నావు. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకుందామన్నావు. మళ్ళీ ఉప్పు, పసుపు, కారం, నల్ల మిరియాల పొడి, డ్రై అల్లం పొడి, గరం మసాలా అన్నీ 1 స్పూన్ వేసుకోవాలప్పు. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి 1 గంట పాటు పెట్టుకుందాం. స్కూల్కి ఎందుకు పోలేనా నువ్వు? చెప్పు, ఎందుకు పోలే స్కూల్కి నువ్వు? అవన్నీ చూసేపోయికి వచ్చినావా? అవదాత ఉన్నారా ఇట? చూసిపోయికి వచ్చినావు. ఏం చదువుతాను? ఎన్నో క్లాస్ నువ్వు? 4th క్లాసా? బాగా చదువుతావా? స్కూల్లో బాగా చెప్తారా టీచర్లు నీకు? టీచర్ల మాట బాగా వింటావా? చికెన్ మ్యారినేట్ అయ్యి 1 గంట సేపు అయిందక్కో. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ దీంట్లో మైదా వేసుకుందాం అక్కో. మైదాలోకి ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండు. ఉప్పు, గరం మసాలా, జింజర్ డ్రై పొడి, నల్ల మిరియాల పొడి ఇవన్నీ ఒకసారి వేసుకుందామండు. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం అక్క. మ్యారినేట్ అండ్ చికెన్ని ఒకసారి మైదాలోకి వేసుకొని మళ్ళా ఒకసారి నీళ్ళలోకి వేసి మరి మైదాలోకి వేసుకొని ఒకసారి ఇట్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒకసారి. ఈ పొయ్యి మీదనాక మీరు డైలీ వండుకునేది? కట్టెల పొయ్యి మీద చేసుకుంటే వంట బాగా వస్తుంది, టేస్ట్ వస్తుంది అక్క బాగా. ఏ వంట అయినా కూడా కదా. ఎవరైనా కట్టేయండి కాదు, షూట్ చేస్తాండి, డిస్టర్బ్ అవుతాను కుక్కలతోను. కుక్కలతో పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు అక్క. అదేం కొరిగితే చాలా ప్రాబ్లం కదా. ఇప్పుడు ఈ రేబీస్ ఆ వ్యాధులన్నీ ఎక్కువ వస్తున్నాయి. పిల్లలు చాలా జాగ్రత్త ఉండాలకు. ఇంజక్షన్ వేపిస్తాంటారా కుక్కలకి? ఇంజక్షన్ వేపిరా కుక్కలకి? వేపిస్తారా? కడాయి పెట్టుకుందామన్నా, నూనె పోసుకుందాం అక్కో. మీరు ఏ నూనె వాడతారక్క? మంచి నూనె వాడతామన్నా. మంచి సన్ఫ్లవర్ ఆయిలా? బాగా టేస్ట్ వస్తుందిలే. ఆయిల్ కాగిందా? కాగిందా? చెయ్యి పెట్టి చూడన్నారు. చెయ్యి పెట్టాక నేను సాయిబాబునక్క. ఎట్లా పెట్టన్నా మరి మాకేసం తెలుస్తుంది. మనము చికెన్ వేస్తే దీంట్లో తెలిసిపోతుంది లేక. ఇంకా చెయ్యి ఎందుకు పెట్టాలి? ఒకటిసారి చికెన్ వేసేద్దాం. ఇంకోటి ఇంకా బాగా ఉడికింది అక్క, తీసేద్దామా? ఇంకా
సేమ్ కేఎఫ్సీ లాగా వచ్చింది అక్క. ఇంకా దానికంటే బాగా టేస్ట్ వస్తుంది అక్క మంది. మిగతా కూడా అట్లా వేసేద్దాం అక్క. కొంచెం మంట పెడతావు అక్క. ఏం భాష అక్క మీది? తెలుగు కాదు. యా ఊరు అక్క మంది? ఉరవకొండ. మరాఠీ భాష మాట్లాడతారా మీరు? ఎన్ని రోజులు ఉంటారు అక్క ఇక్కడ గుడారాల్లో? 3 నెలలు ఉంటారా ఇక్కడ పని చూసుకొని మరి ఊరికి వెళ్ళిపోతారా? బాగా కాయనే తీసేద్దాం అక్క. ఇవి ఏముండా చూడు అక్క. ఇవి చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది బాగా. నీకోసం చేశాను అక్క, నేను తినే కాదు. అక్క నాకు నేర్పిస్తావు అక్క మరాఠీ భాష? గుడారం వేసుకొని ఉంటాను అక్క నేను కూడా. అమ్మాయ్యా మొత్తం అయిపోయినాయి అక్క చేసేసేటివి. సేమ్ టేస్ట్ చూస్తుంటే ఎట్లున్నాయి? మీకేమనిపిస్తుంది అక్క? తినాలనిపిస్తుందా? పిల్లలందరినీ పిలుచుకొని వచ్చేసేయండి అక్క, తినేద్దాము. మనం చేసినది పిల్లల కోసం కదా. కాలిపోతుంది, నిదానం తిను. తీసుకో తిను. పట్టు తీసుకో. తీసుకోండి. ప్లేట్లో పెట్టుకోమ్మా, ప్లేట్లో పెట్టుకో. తినండి.